హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నన్ను బ్లాక్మెయిల్ చేస్తావా అని మాయాపై సీరియస్ అయిన రుద్రాణి. ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా రుద్రాణి అయితే మాయా బ్యాగ్ కింద వేసేసి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో, మళ్ళీ జీవితంలో ఎవరికంటే కనిపించకు, నడు బయటికి అని అంటూ ఉంటుంది. ఏంటండి మీరు పిలిస్తే రావాలి, మీరు వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలా? ఏదో బిగ్గరని తరిమేసినట్టు ఎలా తరిమేస్తున్నారేంటి అని మాయ అడుగుతూ ఉంటుంది. మరేంటి ఇప్పుడు నీకు సెండ్ ఆఫ్ పార్టీ ఏమన్నా ఇవ్వాలా అని రుద్రాణి అంటుంది. అదేం అవసరం లేదండి, మీరు నన్ను ఇక్కడికి కిరాయి కోడలుగా తీసుకొచ్చారు, నా కిరాయి ఇంకా ముట్టనే లేదు. ఈ ఇంటికి కోడలు అవుతాను అని ఆశపడ్డాను, అది జరగలేదు. కనీసం మా నాన్నని నిరూపించుకోవడానికి డబ్బైనా వస్తుంది అనుకున్నాను, అది జరగలేదు. అయితే ఇప్పుడు నేనేం చేయాలి అని రుద్రాణి అడుగుతుంది. నాకు సెటిల్మెంట్ చేయవలసిన డబ్బు నాకు ఇచ్చేస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని మాయ అంటూ ఉంటుంది. నేను తర్వాత ఇస్తాను అని రుద్రాణి అంటుంది. నేను నమ్మను అని మాయ అంటుంది. నీ కుటుంబానికి నువ్వు ఇంత ద్రోహం చేయాలి అనుకున్నావు, అలాంటిది నేను నిన్నెలా నమ్ముతాను అని మాయ అడుగుతూ ఉంటుంది. నేను మాట అంటే మాటే, ఖచ్చితంగా ఇస్తాను అని రుద్రాణి అంటుంది. ఇప్పుడు మీరు ఇచ్చారా, నేను తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, లేదంటే నేను ఇక్కడ తీసుకొచ్చింది మీరే అని అందరికీ నిజం చెప్పేస్తాను అని మాయా బెదిరిస్తుంటుంది. ఇంకా రుద్రాణి కోపం వచ్చి మాయా గొంతు పట్టుకుంటుంది. నన్నే బ్లాక్మెయిల్ చేయాలి అని చూస్తే నీకు జీవితం లేకుండా చేస్తాను అని తనపై సీరియస్ అవుతూ ఉంటుంది. చూసాక ఫ్రెండ్స్ మరి ఏం జరగబోతుందో, ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.